सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం పంచదశి రెండవ అధ్యాయం మహాభూత వివేక ప్రకరణం 78వ శ్లోకం. సద్వస్తుస్యేకదేశస్థా మాయా తత్రైకదేశగం వియత్తత్రాప్యేకదేశం గతో వాయుః ప్రకల్పితః. పంచభూత వివేక ప్రకరణం. ఇక్కడ వివేక అంటే దాని యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని, పంచభూతాల యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని అది మాయా కార్యం అని తెలుసుకోవాలి అని చెప్తున్నారు విద్యారణ్య స్వామి వారు. మాయా కార్యం కావడం వలన అది మిథ్యా అన్నారు. ఈ పంచభూతాలు ఏమిటి, మాయా ఏమిటి, మరి ప్రపంచం ఏమిటి అంటే, నువ్వు చూసే ప్రపంచం అంతా కూడా అది కంటికి కనపడుతున్నదే కానీ విచారణ గనక చేస్తే అది నిజం కాదు అని నీకు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అది నిజం కాదని అంటే, పరిపూర్ణమైనటువంటి విచారణ చేయాలి. ఎంతకాలం చేయాలి అంటే, అది నిజం కాదు అని తెలిసే వరకు విచారణ చేయాలి. అలా చేయడం వలననే మనిషికి ఈ యొక్క సత్య బోధన జరుగుతుంది. ఆత్మ తాను అనేటటువంటి సత్యత్వ జ్ఞానం, సత్య జ్ఞాన ఆత్మ అహమస్మి అన్నారు. అది జ్ఞానస్వరూపం, సత్యస్వరూపం అన్నారు. సత్యం అంటే మనం మాట్లాడే సత్యం కాదు, ఎల్ల కాలాల్లో ఉండేటటువంటిది సత్తు అని తెలుసుకున్నాం. ఉనికి ఎరుక అన్నారు. ఆ ఉనికి ఎరుకని నువ్వు కంటితో చూడలేవు. అది తెలుసుకోవడానికి ఈ నామరూప ప్రపంచం అంతా కూడా నీకు ఇవ్వబడింది. ఈ నామరూప ప్రపంచం ద్వారా దాన్ని తెలుసుకో, ఆత్మ చైతన్యాన్ని. ఈ ప్రపంచం నామరూపాలన్నీ కూడా ప్రతిబింబ ముఖం లాంటిది. ప్రతిబింబ ముఖం ద్వారా నువ్వు బింబముఖాన్ని తెలుసుకుంటావు. ప్రతిబింబ ముఖం ద్వారా అద్దంలో నీ బింబముఖాన్ని తెలుసుకుంటావు. కనుక ఆ ప్రతిబింబ ముఖం అనేది అవసరం. ఈ బింబ ముఖాన్ని అంటే మన ఒరిజినల్ ముఖాన్ని చూడటానికి అది అవసరం. అందుకని చెప్పి ఆ ప్రతిబింబ ముఖం నిజం అంటావా? నిజం కాదు కదా. అదేవిధంగా ఈ సత్తు, చిత్తు, ఎరుక, ఉనికి అనేటటువంటిది బ్రహ్మ పదార్థం, ఆత్మ చైతన్యం. దానికి రూపం లేదు, దాన్ని నువ్వు చూడలేవు. ఎలాగైతే నీ ముఖాన్ని నువ్వు చూడలేవు, ఎంత అందంగా ఉన్నా కూడా. మిస్ యూనివర్స్ కూడా, ప్రపంచ సుందరి కూడా తన ముఖాన్ని తను చూసుకోలేదు. ఆవిడ కూడా అద్దంలోనే చూసుకోవాలి కదా. అదేవిధంగా ఆత్మ చైతన్యం, దానికి రూపం లేదు అసలు. ఇక్కడ మన ముఖానికి రూపం ఉన్నప్పటికీ కూడా మనం చూసుకోలేము. ఆ రూపం లేని ఆత్మని ఏం చూస్తావు? చూడలేవు. దాన్ని తెలుసుకోగలుగుతావు ఈ నామరూపాల ద్వారా. ఈ నామరూపాలన్నీ కూడా మాయా కార్యం, మాయా కారణం. వీటికి సత్తు అన్నిటి యందు ఉన్నది. ప్రతి వస్తువునందు సత్తు 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 ఉనికి. పుస్తకం ఉన్నది, ఇల్లు ఉన్నది, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు, అది ఉన్నది, ఇది ఉన్నది అంటున్నాం కదా. ఆ ఉన్నది అనేది ఎందుకండి వాడాలి అసలు? వాడకండి. ఆ ఉన్నది అనేది వాడకుండా ఉనికి లేకుండా మాట్లాడండి. జరుగుతుందా వ్యవహారం? కానీ మనం ఏం చేస్తున్నామనంటే ఆ నామరూపాల వెంటబడి పరిగెడుతున్నాం, నిజం అనుకుంటున్నాం. ఈ శరీర నామరూపం కూడా నిజం అనుకుంటున్నాం.
ఇది సత్యం కాదు అంటే కంటికి కనపడుతోంది కదండి, ఎట్లా సత్యం కాకుండా ఉంటుంది? ఇంత కంటికి కనపడే వస్తువుని, ప్రపంచాన్ని, శరీరాన్ని మీరు నిజం కాదంటారు ఏమిటి అంటే, నువ్వు కంటికి కనపడుతున్నది కనుకనే అది నిజం కాదు. కంటికి కనపడేవన్నీ నిజం కావాలని ఏం లేదు. మనకు కంటికి కనపడుతున్నది సూర్యోదయం, అది నిజమా? నీలాకాశం కనపడుతోంది, అది నిజమా? కాదు. భూమి ఆ, మనకు ఎట్లా ఉంది? చదరంగా ఉన్నట్టు కనపడుతోంది, అది నిజమా? కాదు. గుండ్రంగా ఉంది భూమి. భూమి కదలనట్లుగా మనకు తెలుస్తున్నది, కానీ అది నిజమా? కాదు. భూమి కదులుతున్నది. కనుక నీ యొక్క జ్ఞానము సరియైనది కాకపోవచ్చు కదా. అదేవిధంగా ఈ ప్రపంచ విషయంలో కూడా అని అంటుంది శాస్త్రం. అందుకని మనం ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకోవడం ఎందుకండి? తెలుసుకోకపోతే ఏమవుతుంది అంటే, ఏమవుతుంది? ఏమీ కాదు. ఒకటే, మనిషికి అతృప్తి, దుఃఖం, బంధం, బాధలు ఉంటాయి, అంతే. చిన్నప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద అద్దం ఉండేది. ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ అని చెప్పి పేరు పెడుతున్నారు. ఆ రోజుల్లో డ్రెస్సింగ్ టేబుల్ అని పేరు ఉండేది కాదు, కానీ పెద్ద పెద్ద అద్దాలు ఉండేవి ఇళ్లలో. మా ఇంట్లో అంత పెద్ద అద్దం ఉండేది. అందరూ దాన్ని ఉపయోగించుకునేవాళ్ళం. దానికి ఏం చేసేది, ఒక పిచ్చుక రోజు వచ్చేది. నేను రోజు అబ్జర్వ్ చేసేదాన్ని. పిచ్చుక వచ్చి ఆ పక్కన వుడెన్ ఫ్రేమ్ ఉంటుంది దానికి, అద్దానికి. పెద్ద అద్దం కదా, 6 అడుగులు ఉంటుంది. 6 అడుగుల పొడుగు, 3 అడుగుల వెడల్పు ఉంటుంది అంత అద్దం. దానికి వుడెన్ ఫ్రేమ్ ఉంటుంది. ఆ వుడెన్ ఫ్రేమ్ మీద కూర్చొని ఆ అద్దంలో చూసుకొని వేరే పిచ్చుకు వచ్చిందని చెప్పి దాన్ని ముక్కుతో పొడుస్తూ ఉంటుంది. అది ముక్కుతో పొడుస్తూ ఉంటే దాని ముక్కుకే నొప్పి పుడుతుంది, కానీ అద్దానికి ఏమవుతుంది? సరే, ఇట్లా చేస్తున్నది కదా అని చెప్పి మేమేం చేసామంటే కర్టెన్ వేసాం ఆ అద్దానికి. కర్టెన్ వేస్తే అదేం చేస్తుంది, ఆ కర్టెన్ లోపల నుంచి అట్లా పోయి పక్కన కూర్చొని ఎట్లా ఆ గుడ్డ లోపల నుంచి దూరి అది కొడుతూ ఉంటుంది. ఎందుకనంటే తనకంటే వేరే ఇంకొక పిచ్చుకున్నది ఇక్కడ. నేను తినే ఆహారం ఇది తింటుంది, నేను కట్టుకున్న గూడు దగ్గర ఇది వచ్చి ఉంటుంది. స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అంటారు చూడండి, అక్కడే ఉంది. దాని యొక్క నివాసానికి ఎవరు రాకూడదు. ఆ పిచ్చుక బాధ చూడండి. దాని ఎంత కష్టపడుతుంది. హాయిగా వెళ్ళి అన్నం తిని ఎక్కడో ఒక చూసుకొని బతకచ్చు కదా అంటే ఆ పిచ్చుకతో పోట్లాడుతుంది. ఎటువంటి పిచ్చుక? అద్దంలో ఉన్న పిచ్చుక నిజమా? నిజమైన పిచ్చుక అది కాదు, కానీ నిజం అనుకుంటున్నది అది. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా కూడా ఎలా చెప్పుకోవాలి ఇప్పుడు అంటే, ఇక్కడ అద్దం లాంటిది ఈ శరీరం, మనకు అద్దం లాంటిది అని తెలుసుకోవాలి. ఈ మనస్సు, శరీరం అనేది అద్దం యొక్క ఫ్రేమ్ లాంటిది అనుకుందాం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అద్దం అనుకోండి. అందులో మన ప్రతిబింబం ఏర్పడుతుంది, అది చిదాభాస. ఆ చిదాభాస ద్వారా ఈ ప్రపంచం అంతా నువ్వు చూస్తున్న దాన్ని నిజం అనుకుంటున్నావు, కానీ ఆ నిజమైన ముఖం అది మనకు జ్ఞాపకం ఉండాలి, సత్ చిత్. అదేవిధంగా ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, ఈ ఆకాశము లేదు, వాయువు లేదు, నిజంగా ఇవన్నీ మాయా కార్యాలు. వీటిలో అస్థి అనేది ఒకటి ఉన్నది, అస్తిత్వం చెప్తున్నారు. సద్వస్తు ఏకదేశస్థ. సద్వస్తు మాయా సద్వస్తుని సత్పదార్థమునందు, మాయా సద్వస్తుని ప్లస్ ఏకదేశస్థ. సద్వస్తు అంతటా వ్యాపించి ఉన్నది, అందులో 1/4 మాయ. ఆ సత్పదార్థం ముందు ఏకదేశస్థ, ఏక భాగం, ఒక భాగమునందు ఉన్నది మాయా అన్నారు. తత్ర ఏకదేశగం అన్నారు. తత్ర అంటే ఆ మాయయందు, ఈ వియత్ ఏకదేశగం, ఆ ఆకాశము ఏక దేశగం అంటే, దేశగం అంటే ఒక భాగమును మాత్రమే ఆక్రమించి ఉన్నది మాయ. అందులో ఆకాశంలో చూడండి, ఒక రౌండ్ గీయండి, అందంతా ఆత్మ అనుకోండి.
అందులో 1/4 మాయ. చూసాం కదా, పాదోస్య విశ్వాభూతాన్ని. ఆ 1/4 మాయలో ఆకాశం ఒక డాట్. కనుక తత్ర అపి, ఆ ఒక భాగమునందు కూడా ఆకాశం మాయలో ఉన్నది, మాయ బ్రహ్మమునందున్నది. కనుక ఒక భాగం కూడా వాయువు ఏకదేశగత, ఇంకా వాయువు ఇంకా అతి తక్కువగా వ్యాపించి ఉన్నది. ప్రకల్పిత, ఇవన్నీ కల్పింపబడినాయి. వాయువు ఉన్నది, ఆకాశము ఉన్నది, మాయ ఉన్నది. ఆ ఉన్నది అనేది కంటిన్యూస్గా ఉంది అన్నిట్లో కూడా. మాయ ఉన్నది అనే చోట ఆకాశం అనే పేరు లేదు, ఆకాశం ఉన్నది అనే చోట వాయువు పేరు లేదు, వాయువు ఉన్నది అనే చోట ఆకాశం లేదు. కానీ ఉన్నది అనేటటువంటిది, ఉనికి అనేటువంటిది అన్నిటి యందు సామాన్యంగా ఉన్నది. కనుక సద్వస్తువు అంతటా ఉన్నది, అన్నీ కూడా సద్వస్తువునందే ఉన్నాయి. సద్వస్తువు అంటే ఏమిటి? ఆత్మ, చైతన్యం. ఇలా తెలుసుకోవడం వలన మనకు ఈ ప్రాపంచికమైనటువంటి బాధలు, దిగుళ్ళు, చింతలు ఇటువంటివన్నీ ఉండవు. ఆనందంగా జీవించవచ్చు అని మనకు చెప్తున్నారు. వేదాంతం చదివితే ఈ జ్ఞానం గనక వస్తే ఇదంతా కూడా బ్రహ్మ సత్యము, ఈ నామరూపం అన్నీ కూడా ఊరికే కనపడుతున్నాయి, ఒక డ్రామా లాంటిది అని తెలుసుకున్న వాడికి దిగులు, చింత, బాధలు అన్నీ ఉండవు. వాళ్ళు మామూలుగానే ఉంటారు మన ఎందు జ్ఞానులు. కానీ వాళ్ళకున్న జ్ఞానం బయటికి కనపడదు, అది మనోగతం, మనస్సునందు ఉంటుంది ఆ జ్ఞానం. వాళ్ళకి ఎంత ఉంటుందంటే వాళ్ళకే తెలుస్తుంది. పాము కాళ్ళు ఉన్నట్టు పాముకే తెలుస్తుంది, కానీ ఎవరికి తెలియదు. అట్లా అన్నమాట. ఇప్పుడు వాయువు గురించి చెప్తున్నారు. ఆకాశం మిథ్యని తెలుసుకున్నాం. వాయువు నుంచి ఇప్పుడు అదే విధంగా సత్తుని విడదీయాలి, ఇవన్నీ సపరేట్ చేయాలన్నమాట. ఈ సత్తు నుంచి వాయువుని తీసేస్తే, సత్ అంటే బ్రహ్మము, వాయువు ఉన్నది అనే దాంట్లో నుంచి ఉన్నది తీసేయండి, అప్పుడు ఏమవుతుందంటే వాయువు అసత్ అవుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. అసలు వాయువు లక్షణాలేంటి, గాలి లక్షణాలేంటి, అది మనకు 79వ శ్లోకం చదువుతాను. శోషస్పర్శో గతిర్వేగః వాయుధర్మా ఇమే మతాః త్రయస్వభావా సన్మాయ వ్యోమ్నాం ఏతేపి వాయుగాః. వాయువునందు శోషించే ధర్మము, శోషించడం అంటే పీల్చడం. అది ఆరుతాయి చూసారా, మనం వస్త్రం బయట ఆరేసినప్పుడు గాలికి ఆ నీటిని అంతా పీల్చేస్తుంది. అది గాలి నీటిని పీల్చేస్తే ఆ బట్టలు మనకు ఆరుతాయి. ఆరటం అంటాం చూసారా, దాన్ని తెలుగులో ఆరటం అంటాం. ఆరడం అంటే ఏమిటి? ఆ తేమంతా పోవడం, శోషించడం అంటారు, దాన్ని పీల్చడం అంటారు. శోష, సుష్ ధాతు నుంచి వచ్చింది, పీల్చడం. తర్వాత స్పర్శ, తాకడం వలన కూడా మనకు అది తెలుస్తుంది. ఆ వాయువు మన చర్మానికి తెలుస్తుంది చూడండి, అది తాకినప్పుడు ఆ స్పర్శ వలన మనకు తెలుస్తుంది. చల్లటి గాలి, వేడి గాలి, చలికాలం వస్తే అబ్బా చలిగా ఉందండి, చలిగాలి వస్తుందండి అంటాం. ఎండాకాలం వస్తే అబ్బా వేడిగాలి వస్తుందండి అంటాడు. ఎప్పుడు ఏది వచ్చినా గాలిని 36 రకాల గాలులు ఉన్నాయిట. గాలి మరుత్ 36 రకాల మరుత్ అంటారు. చల్లటి గాలి, పిల్లగాలి, వేడి గాలి, అతివేడి గాలి, ఈదురు గాలి అంటుంటారు చూసారా మన వాళ్ళు. తుఫాను గాలి, ఈదురు గాలి. పోయిన వారం చూసాం కదా, 10 రోజుల కిందట. ఎంత గాలి, ఎన్ని చెట్లు పడిపోయినాయి, అవన్నీ కూడా ఎంత వేగం ఉందిట దానికి. వేరే గతి అంటే దానికి కదలిక, వాయువుకి కదలిక ఉంటుంది, అది ఒక చోట ఉండదు, కదలిక ఉన్నటువంటిది. తర్వాత వేగంగా వెళుతుంది, అది చాలా వేగం. గాలి వచ్చిందంటే మనం అందరం ఆగలేము, మనల్ని కూడా పైకి తీసుకెళ్తుంది అట్లా గాలిలోకి అన్నమాట. అంతటి గాలి వచ్చింది. పోయిన వారం చూసాం మనం, ఎంతటి గాలి, ఎంతటి తేమ, నీరు, వాటి వల్ల
ఆహ్, ఆ ఎండ అనేది లేకపోయేటప్పటికి ఆ గాలి చల్లదనం వలన ఆ తేమ కూడా అట్లాగే ఉంది. కాకుండా కనుక గాలికి శోషించే శక్తి, స్పర్శ శక్తి, గతి, మూమెంట్, వేగః వాయుధర్మాః ఇమే మతాః. ఇవన్నీ వాయుధర్మములని చెప్పబడుచున్నవి. మతాహ వాయు యొక్క సొంత ధర్మాలు, స్వీయ ధర్మాలు అంటారు. ఇది అంగీకరించబడుతుంది. మతాహ అంటే ఏమిటి? అందరి చేత అంగీకరించబడుతుంది. ఇది ఎవరన్నా కాదని అనగలరా? అనలేరు. కనుక మనం పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఆకలి ఉంటుంది, నిద్ర వస్తుంది, మన శరీర కాలకృత్యాలన్నీ చేయడం అన్నీ ఉన్నాయి. కానీ కాస్త బుద్ధి ఇచ్చాడు భగవంతుడు. ఆ బుద్ధిని కూడా ఉపయోగించి మనం ఏమిటి, గాలి ఏమిటి, ఆకాశం ఏమిటి, వాటిని గురించి కొంచెం చదువుకుందామని అందరికీ అనిపించదు చూడండి. ఉపయోగించుకుందామనే కానీ దాని తత్వం ఏమిటి అని తెలుసుకుందామని ఎవరికన్నా ఉంటుందా? ఉండదు. కనుక మనం దాన్ని తెలుసుకునేవాడు కొంచెం విచక్షణ జ్ఞానం ఉన్నవాడు, మీలాంటి వాళ్ళు కొంచెం దీనికి సమయాన్ని ఇస్తారు, తెలుసుకుంటారు. ఈ గాలి ఏమిటి అసలు? ఉధృతమైన గాలి అంటాడు, పిల్ల గాలి అంటాడు, ఈదురు గాలి అంటాడు, చాలా పేర్లు ఉన్నాయి గాలికి. మరుత్ అంటారు గాలిని సంస్కృతంలో. అటువంటి గాలి దానికి సొంత ధర్మాలు ఉన్నాయి. త్రయం స్వభావాః సన్ మాయా వ్యోమ్నా. ఈ యొక్క సన్మాయా వ్యోమ్న, సత్తు మాయా ఆకాశముల యొక్క స్వభావము లేని, అంటే లేనివి అంటే ఏవైతే వీటికి మూడు స్వభావాలు ఉన్నాయో అవి కూడా వాయుగాహ, వాయువునందున్నాయి. ఇప్పుడు వాయువునందు సత్తు ఉన్నది, మాయ ఉన్నది, ఆకాశము ఉన్నది వాయువునందు. ఎందుకంటే వాయువు పుత్రుడు లాంటిది, అంటే కార్యం. వాయువు ఆకాశం నుంచి వచ్చింది కనుక ఆకాశం శబ్దగుణం వాయువులో ఉంది. బీసీ ఇది శబ్ద. బీసీ అంటే నాట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఓకే, బీసీ అంటే మనం చదివాం కదా ఎటువంటి శబ్దాలు వస్తుంది. గుడగుడ శబ్ద, గడగడ శబ్ద. గాలికి ఒక శబ్దం ఉంది, బీసీ శబ్ద. ఆ గాలి వీస్తుంటే విపరీతంగా శబ్దం వస్తుంది, చూసారు ఒక్కొక్కసారి. ఆ గాలికి శబ్దగుణం ఎక్కడి నుంచి వచ్చింది? గాలిది కాదు అది. శోషస్పర్శ గతిర్వేగ వాయు స్వధర్మాలు. కానీ శబ్దం అనేది తన తండ్రి అయినటువంటి ఆకాశాన్ని నుంచి తీసుకుంది. తనకు కారణం ఆకాశం కనుక ఆకాశ గుణం ఇందులో ఉన్నది. ఆకాశం యొక్క స్వభావం తీసుకుంది. తర్వాత మాయా కార్యం కనుక మాయా కార్యము. తర్వాత వాయువు ఉన్నది, సన్ అంటారు దాన్ని, ఉండడం. ఉనికి, మాయా, ఆకాశ, ధ్వని అన్నీ ఉన్నాయి ఇందులో. కనుక ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వాయుగాహ, వాయువుని పొంది ఉన్నాయి. వాయువు యొక్క స్వధర్మాలే కాకుండా దానికి ఉనికి, దాని గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నమాట. ఏం చెప్పాలి? ఆకాశమేమో తండ్రి లాంటిదైతే మాయా ఏమో వాయువుకి తాత లాంటిది. అంటే తాత లాంటిది ఎందుకంటే మాయ నుంచి ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి వాయువు వచ్చింది కనుక అన్నారు. సరే, ఇప్పుడు వాయువు లక్షణాలన్నీ అయినాయి. ఇంక తర్వాత ఇప్పుడు పూర్వపక్షి ఒక ప్రశ్న వేస్తున్నాడు. వాయువు ప్రశ్న తర్వాత వస్తుంది ఇందులో. ఇక్కడ మనకు ఈ వాయువు దాని యొక్క ఇంకా విచారణ అనమాట. ఏం చెప్పబోతున్నానంటే ఈ మూడు ధర్మాలు వాయు అని చూడబడుచున్నది అన్నారు. ఈ మూడు ధర్మాలంటే సత్, ఆకాశ ధర్మము, సదాది. సత్, ఆకాశము, మాయ, ఈ మూడు కలిపి వాయువు అన్నారు. చదువుతాను. 80వ శ్లోకం. వాయురస్తితి సద్భావః సతో వాయౌ పృథక్కృతే నిస్తత్వరూపతా మాయ స్వభావో వ్యోమగో ధ్వనిః.
ఇప్పుడు ఇక్కడ సత్తు అనేది ఒకటి ఉన్నది అన్నిటి యందు సామాన్యంగా అని చెప్పి అన్నాం. ఏమిటది? సత్ అంటే ఉనికి. ఆ ఉనికి అనేటువంటిది అన్నిటి యందు ఉన్నది. వాయు అస్తి ఇతి అంటే వాయువు ఉన్నది అని అనడంలోనే సద్రూపత్వం ఉన్నది అని తెలుస్తుంది మనకు. సద్రూపత్వం అంటే గోవులో గోత్వం ఉంటుంది, వాయువులో సద్రూపత్వం ఉన్నది. అదే ఆ వాయువులో ఉన్నటువంటి సద్వస్తు ధర్మం, దాన్నే సద్వస్తు సద్భావ. వాయు అస్తి ఇది సత్ భావ. సత్ సద్రూపమైన బ్రహ్మము. బ్రహ్మము నుండి వాయువుని వేరు చేసావనుకో, వాయువు పృథక్కృతే. వాయువుని గనక వేరు చేస్తే సతః సత్తు నుంచి నిస్తత్వ రూపత, అది వాయువు ఉన్నది అనే దానికి ఆపోజిట్ ఏంటండి? ఉన్నది అంటే సత్, ఉన్నది అనే దానికి ఆపోజిట్ ఏంటి? అసత్, లేనిది అన్నారు. అప్పుడు వాయువుకి ఉనికి అనేది ఉండదు. సత్తు గనక తీసేస్తే వాయువు నిస్తత్వ రూపం. నిస్తత్వం మీన్స్ సత్వం లేకపోవడం, లేనిదిగా అవుతుంది. అదే నిస్తత్వ రూపమే మిథ్యాభావం, మాయా. అసత్ అనేటటువంటి రూపమైనటువంటి వాయువుని మిథ్యారూపం అంటారు. ఎందుకంటే ఆ సత్తుని కనుక వాయువు ఉన్నది అనే దాంట్లోంచి ఉన్నది తీసేస్తే అప్పుడు ఏమవుతుంది? వాయువు లేనిది అవుతుంది, అసత్ అవుతుంది. అసత్ అయినది ఏమవుతుంది? మిథ్యా అవుతుంది. మిథ్యా అంటే ఏమిటి? మాయా రూపం. అందుకని మిథ్యా స్వభావమే వాయువుకి మాయ నుండి సంక్రమించింది. ఆ సంక్రమించిన ధర్మం ఇక వాయువులో కనిపించే మనకు శబ్దం గుణం ఆకాశాన్ని నుంచి వచ్చింది, సంక్రమించింది అని ఈ మూడింటి ధర్మాలు కూడా వాయువులో ఉన్నాయి అని చెప్పి మళ్ళీ ఆ పైన 79వ శ్లోకంలో 2వ లైన్ని మళ్ళీ విడమర్చి చెప్పారనమాట. వాయువు అస్తి ఇతి అంటే వాయువు ఉన్నదనడం, సద్భావ సత్తు యొక్క స్వభావం. ఆ ఉన్నదనేది ఎవరికి చెందుతుంది? సత్తుకి చెందుతుంది, సత్ స్వభావం. తర్వాత వాయువునందు గనక సతః అది గనక తీసేస్తే, సత్తా అనున్నది గనక వాయువు నుండి పృథక్కృతే వేరు చేస్తే ఏమవుతుంది? దానికి సంభవించేది నిస్తత్వ రూపత, అసద్రూపం అవుతుంది. సద్రూపం అంటే ఉండడం, అసద్రూపం అంటే లేనిది అవుతుంది. ఆ లేనిది అంటే ఏమిటి అర్థం? అది మాయా స్వభావం. మాయ కూడా అంతే కదా, మాయ కూడా లేనటువంటిది ఉన్నట్లుగా కనపడుతున్నది. అందుకని మాయ యొక్క స్వభావం అది రెండోది. ఇంకొకటి ఏముంది? వాయువులో శబ్దం ఉంది కదా, ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు కాదది. వాయువు అంటే గాలి, గాలిది కాదది. ధ్వని అంటే ఆ ప్రకంపనలు, ఆ ధ్వని ఉంటుంది, శబ్దం. ఆ శబ్దం చేత వినబడే వాయువు మనకు దేనికి సంబంధం? వ్యోమగః, ఆకాశానికి చెందినటువంటి స్వభావం. కనుక వాయువు కార్యం, దాని కారణాలు 3 ఉన్నాయి. ఆకాశం యొక్క కారణం మాయ ఎక్కడున్నది? బ్రహ్మములో ఉన్నది, సత్తులో ఉన్నది. సరే, ఇప్పుడు పూర్వపక్షి ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఒక ఆక్షేపణ అంటారు దీన్ని. ఏమిటి ఆక్షేపణ? 81వ శ్లోకం చదువుతాను. సతోనువృత్తి సర్వత్ర వ్యోమ్నో నేతి పురేరితం వ్యోమానవృత్తిరధునా కథం నవ్యాహతం వచః. పూర్వపక్షి ఏమంటున్నాడంటే, ఈ శ్లోకంలో పైన ఏం చెప్పాం? ఇప్పుడు ఆకాశము ఉంది, వాయువులో సత్తు ఉన్నది. అంటే ఆకాశ శబ్దగుణం ఉన్నది కదా, ఆకాశ శబ్దగుణం వాయువులో ఉంటే ఆకాశం ఉన్నట్లే కదా. కనుక వాయువులో ఆకాశ శబ్దం గుణం ఉన్నది, వాయువులో సత్తు ఉన్నది, వాయువులో మాయ కూడా ఉన్నది.
అసత్ కనుక తీసేస్తే మాయ ఉంటుంది, అసత్ అవుతుంది. వాయువు రెండు మూడు ఉన్నాయి అంటున్నారు కదా మీరు ఇప్పుడు. అలా అంటే ఈ ఈ శ్లోకంలో ఏం అడుగుతున్నారు? సతోనువృత్తి అంటే 67వ శ్లోకంలో మీరేం చెప్పారు మనకు గుర్తు చేస్తున్నాడు. మీరు 67వ శ్లోకంలో చెప్పినటువంటి దాన్ని విరుద్ధంగా మాట్లాడుతున్నారు అంటాడు పూర్వపక్షి. ఏమిటి ఆ విరుద్ధం అంటే, ఆకాశము అనువృత్తి లేదు, సత్ అనేదే అనువృత్తిగా ఉన్నది, కానీ ఆకాశము వాయువు వేరు వేరు అన్నారు అని 67వ శ్లోకంలో చెప్పారు కదా. ఏం చెప్పారంటే, భిన్నే వియస్సతి శబ్దభేదాద్ బుద్ధిశ్చ భేదతః వాయువాదిషనువృత్తం సన్నతు వ్యోమేతి భేదది. అక్కడేం చెప్పారు మీరు? ఇట్లా ఆకాశానికి సత్తుకి భేదం ఉందన్నారు. ఆకాశస్య సత్తా అనే విధంగా ఆకాశం వేరు, సత్తు వేరు. ఆకాశము ధర్మిగాను తీసుకున్నాం. ఆకాశస్య సత్తా ధర్మి, సత్ అనేది ధర్మి. సద్రూపము ధర్మంగాను భ్రాంతి వల్ల మనుషులు అనుకుంటున్నారు కనుక విపరీత భావం కలిగిందన్నారు. అంటే ఆకాశం వేరు, వాయువులో ఆకాశం ఉండదు, ఆకాశంలో వాయువు ఉండదు, కానీ సత్తు ఆకాశంలో ఉన్నది, సత్తు వాయువులో కూడా ఉన్నది అని చెప్పారు. ఆకాశము వ్యావృత్తం, ఆకాశము అన్న చోట వాయువు లేదు, వాయువు అని పేరు చెప్తున్నప్పుడు ఆకాశం లేదు. కానీ ఆకాశము ఉన్నది అన్నప్పుడు ఉనికి ఉన్నది, సత్తున్నది. వాయువు ఉన్నది అన్నప్పుడు సత్తున్నది. అంటే అనువృత్తం. సత్ అనేది అనువృత్తం, ఆకాశం అనేది వ్యావృత్తం. ఆకాశం ఉండదని చెప్పారు మీరు 67వ శ్లోకంలో. ఆకాశము అనువృత్తిని విభేదించాం, ప్రతిషేధించాం మనం, అంటే నిరాకరించాం. ఎందులో? వాయువులో. మళ్ళీ ఇక్కడేంటి? అనువృత్తిని ప్రతిపాదిస్తున్నాం. ఆకాశ శబ్దగుణం వాయువులో ఉందంటున్నారు ఇప్పుడు, అక్కడేమో లేదన్నారు. ఆకాశము వాయువు వ్యావృత్తం, ఆకాశం వేరు వాయువు వేరు, అది ఇది రెండు ఒకటి కాదు. కనుక సత్తు మాత్రం రెండిట్లో ఉన్నది, కానీ ఆకాశము వేరు వాయువు వేరు అని చెప్పారు అక్కడ 67వ శ్లోకంలో. కానీ ఇక్కడ వాయువులో ఆకాశ గుణం ఉన్నది కనుక ఆకాశం ఉన్నది అన్నట్లు అయిపోయింది కదా. అట్లంటే వ్యాహతం వచః అన్నారు. మీరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు ముందు చెప్పిన దానికి. పురా ఈరితం అంటే ముందు చెప్పినప్పుడు సతో అనువృత్తి, సత్ అనేటటువంటి అనువృత్తంగా ఉంది, సత్ అనువృత్తి అన్నారు. వాయువునందు సత్తు ఉన్నది అని చెప్పారు అప్పుడు. సతో అనువృత్తి అంటే ఏమిటి? ఇక్కడ సర్వత్ర అన్ని భూతములందు కూడా సతః, సద్వస్తువు యొక్క అనువృత్తి, అనువర్తనం అంటే ఉండడం. అన్నిట్లో సత్తు ఉంది కాబట్టి అనువర్తనం, అనువృత్తి అంటారు, అనువర్తనం అంటారు. వ్యోమ్న కానీ ఆకాశం యొక్క అనువృత్తి న అన్నారు. ఆకాశము లేదు అన్నారు, అనువృత్తి లేకపోవడం. పూర్వం చెప్పారు. ఇప్పుడేమో అధునా, వృత్తి రధునా అని చూడండి, అధునా ఇప్పుడేం చెప్తున్నారు? వ్యోమానువృత్తి అన్నారు. వ్యోమం ఆకాశము వాయువునందు ఉన్నది అంటున్నారు. వాయువు నందు ఆకాశం యొక్క శబ్దగుణము అనువర్తనం చెప్పబడుతున్నది ఇప్పుడు. ఎప్పుడు? 81వ శ్లోకంలో. సరే, 80వ శ్లోకంలో చెప్పారు అని చెప్పి 81వ శ్లోకంలో అడుగుతున్నాడు మనల్ని. 80వ శ్లోకంలో చెప్పారు కనుక 67వ శ్లోకం 80వ శ్లోకం విరుద్ధంగా ఉంది మీరు చెప్పేది. అనువర్తనం చెప్తున్నారు కదా, వచః ఇట్లు చెప్పడం ఈ వచనానికి వ్యాహతం అన్నారు. అంటే స్వవచన వ్యాఘాతం అంటారు.
నీ మాటలు నువ్వే మింగుతున్నావు అంటారు చూసారా. అంటే నువ్వు చెప్పిన మాట నువ్వే మింగడం అంటే ఏమిటి? మాటలు మింగుతామా అంటే విరుద్ధంగా మాట్లాడటాన్ని అట్లా అంటారు. మీరు చెప్పిన మాట మీరే దాటేశారు అని అంటారు. మాట దాటావు, మాట తప్పావు అంటారు చూసారా. మాట దాటడం, మాట తప్పినట్టే ఇప్పుడు మీరు చెప్పేది అని అర్థం. దానికి సమాధానం చెప్తున్నారు 82వ శ్లోకంలో. కాదు కాదు, విరుద్ధం ఏం లేదు, నేను చెప్పిన దాంట్లో తప్పు లేదు అంటున్నారు విద్యారణ్యుల వారు 82వ శ్లోకంలో. ఏమిటది? అది చదివితే మనకు తెలుస్తుంది ఏమిటి అది. ఛిద్రానువృత్తిర్నేతీతి పూర్వోక్తిరధునా త్వియం శబ్దానువృత్తిరేవోక్త వచసో వ్యాహతి కుతః. ఛిద్ర అనువృత్తి ఆకాశం యొక్క ప్రత్యేకమైనటువంటి స్వభావం ఏమిటి? దాని సొంత స్వభావం అంటే అవకాశ ప్రదాత అని తెలుసుకున్నాం. అది చోటునిస్తుంది. ఛిద్రం అంటే ఏమిటి? ఖాళీ ప్రదేశం. ఛిద్రం అంటే రంధ్రం అని అర్థం. యాక్చువల్గా చెప్పాను క్రిందటి 2 క్లాసుల ముందు. ఛిద్రం అంటే ఏమిటి? రంధ్రం. రంధ్రం అంటే ఏమిటి? ఖాళీ ప్రదేశం అని అర్థం. ఆ ఖాళీ ప్రదేశం ఉంటే ఏమవుతుంది? ఆ పైపు చెప్పాను కదా, పైప్స్ ఉంటాయి. ఆ పైపులోకి వెళ్ళి కూర్చోవచ్చు. అంటే చోటు ఉందన్నమాట నీకు. అది అవకాశాన్ని ఇస్తుంది నువ్వు కూర్చోవడానికి, వస్తువులు పెట్టుకోవడానికి. ఇప్పుడు మన ఇంట్లో ఇన్ని వస్తువులు ఉన్నాయి. బీరువా ఉంది, సోఫా ఉంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. ఇన్ని వస్తువులు, వీటన్నిటికీ ఎక్కడుంది చోటు? నువ్వు ఆ చోటు ఉండడం వల్లనే పెడుతున్నావు. ఏమండి ఇది ఫ్రిడ్జ్కి అండి, ఇల్లు కొత్త కట్టుకున్నప్పుడు ముందే వాడు దానికి డిజైన్ కరెక్ట్గా పెడతాడు. ఇక్కడ టీవీ, ఇక్కడ ఫ్రిడ్జ్, ఇక్కడ గ్రైండరు, ఇక్కడ వాషింగ్ మిషన్, వాటికి ఎలక్ట్రిక్ కనెక్షను అన్నీ ఉంటాయి కరెక్ట్గా. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ అన్నమాట. ఆ విధంగా మనం ఈ యొక్క ప్లేస్ ఛిద్రం అంటే అది పెట్టడానికి చోటు అన్నమాట. అవకాశ ప్రదాత అది. ఎక్కడ? ఆకాశం అన్నమాట. అది చోటు, స్థలము అంటారు. ఇప్పుడు ఒక పుస్తకం ఇక్కడ పెట్టామంటే చోటు ఉంటే పెడతాం, లేకపోతే పెట్టలేం కదా. ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నాడంటే ఖాళీగా ఉంటే కూర్చుంటాడు, లేకపోతే ఎవరు నెత్తి మీద కూర్చోలేడు కదా. కానీ ఖాళీ ఉండాలి. దాన్ని ఛిద్రము లేక అవకాశ ప్రదాత. కూర్చోవడానికి, పెట్టుకోవడానికి అవకాశాన్ని ఇచ్చేది కనుక ఆకాశం అని పేరు. ఛిద్ర అనువృత్తి ఆకాశం యొక్క ప్రత్యేక స్వభావము అవకాశ దాతృత్వం. నను అనువృత్తి అంటే అనువర్తించడం, ఉండడం. న ఇది పూర్వోక్తం, లేదని, వాయువునందు లేదని చెప్పి ముందు చెప్పారు. 67వ శ్లోకంలో చెప్పాము అని అంటున్నారు. సరే, అధునా కానీ ఇప్పుడైతే ఏం చెప్తున్నాం? ఇయం శబ్దానువృత్తి ఏవ. నేను ఆకాశం అవకాశ ప్రదాతృత్వము వాయువులో ఉందని చెప్పలేదు. విద్యారణ్యుని వారు చెప్తున్నారు పూర్వపక్షికి. అవకాశ ప్రదాతృత్వము, ఆకాశం యొక్క అవకాశ ప్రదాతృత్వము వాయువులో లేదు, కానీ శబ్దగుణం మాత్రం ఉందన్నాను. ఆకాశ స్వభావం ఏమిటి? అవకాశ ప్రదాతృత్వం. అది లేదు వాయువులో. అది నేను చెప్పింది 67వ శ్లోకంలో. ఇక్కడేం చెప్పాను 80వ శ్లోకంలో? శబ్దగుణం మాత్రం ఉందన్నాను. అది చెప్తున్నారు ఇక్కడ. పూర్వ ఉక్తి అంటే ఇంతకుముందు చెప్పినటువంటి 67వ శ్లోకంలో వాయువునందు ఆకాశము అవకాశ ప్రదాతృత్వము లేదని. వాయువులో అవకాశం ఉందా మనకు? గాలిలో కూర్చోగలరా? గాలిలో మీరు గాలిలో కూర్చుంటానని అంటారు, కానీ మీరు కూర్చున్నది ఆకాశంలో. గాలిలో కూర్చోవడం కాదు, గాలి వచ్చే చోట కూర్చున్నారు అంతే. గాలిలో ఎవరం కూర్చోలేము, ఎందుకంటే గాలి ఎవరికి చోటు ఇవ్వదు. గాలి ఎవరికి చోటు ఇవ్వదు. మీరు బోర తీసుకొని గాలి ఊదారనుకోండి లోపలికి పోతుంది. అది గాలి లోపలికి పోవడానికి ఆ బోరలో చోటు అనమాట. అది అంత చోటు తీసుకుంటుంది. అది గాలికి చోటు కావాలి కానీ ఆకాశానికి చోటు అక్కర్లేదు. ఆకాశం చోటునిచ్చేది,
వాయువు చోటు తీసుకునేది. అర్థమైందా? చోటు అంటాం తెలుగులో, చోటు, స్థలం. కానీ ఇక్కడేం చెప్తున్నాము? అధునా ఇయం శబ్దానువృత్తి ఏవ, శబ్దమే అనువృత్తమవుతోంది వాయువులో అన్నాం. కానీ అవకాశాన్ని కూర్చోవడానికి, పెట్టుకోవడానికి ఇచ్చే స్థలం ఇచ్చేటటువంటిది కాదు ఆ వాయువు. అది చెప్పలేదు మేము, అది లేదన్నాం వాయువుకి అక్కడ. ఇక్కడ మేమేం చెప్తున్నాం? ఉన్నది వాయువులో శబ్దం మాత్రం ఉన్నది, ఆకాశం యొక్క శబ్దగుణమే ఉన్నది. కనుక ఏమిటి దోషం అందులో? వాయువునందు అనువర్తిస్తుంది, శబ్దం మాత్రం ఉక్త అని చెప్పబడింది. ఉక్త అంటే అనువృత్తి ఏవ ఉక్త, అనువృత్తిరేవోక్త అనుంది. ఎట్లా విభజించాలి? అనువృత్తి అనువర్తించడం, ఏవ ఉక్త శబ్దం మాత్రమే అనువర్తిస్తూ ఉంటుంది వాయువులో. వాయువులో శబ్దం వస్తుందా లేదా? మొన్ననేగా అందుకే గాలి వచ్చింది బాగా. ఎంత శబ్దం, తలుపులన్నీ వేసుకున్నా కూడా ఆ గాలి రాత్రిపూట వర్షపు గాలి వినపడుతూనే ఉంది మనుషులకి. కనుక ఆ శబ్దము ఆకాశము యొక్క శబ్దగుణం. అది అవకాశం ఇచ్చేది కాదది వాయువు. అట్లా చెప్పడం వలన వచసహ, ఆ వచనం వలన, అలా చెప్పడం వలన 80వ శ్లోకంలో మేము చెప్పినటువంటి ఆకాశధ్వని వాయువులో ఉంటుందని చెప్పడం, వ్యాహతి కుతః, ఎట్లా అది వ్యాఘాతం అవుతుంది, అది ఎట్లా విరుద్ధం అవుతుంది మేము చెప్పింది అని అంటున్నారు. అర్థమైంది అనుకుంటున్నాను. కాకపోతే మళ్ళీ చదవండి శ్లోకం. 67వ శ్లోకం, 80వ శ్లోకం, 82వ శ్లోకం చదివితే మళ్ళీ అర్థమవుతుంది. అది ఏ అధ్యాయం అంటే 2వ అధ్యాయమే ఇక్కడే. తర్వాత 83. నను సద్వస్తు పార్థక్యాత్ అసద్వం చేత్తదా కథం అవ్యక్తమాయా వైషమ్యాత్ అమాయామయతాపినో. నను మళ్ళీ పూర్వపక్షి ఆక్షేపం ఏమంటున్నాడంటే, మరొక ఆక్షేపం ఏమిటి అంటే, వాయువు నుండి సత్తుని వేరు చేసినప్పుడు, పార్థక్యం అంటే పృథక్ ఇత్యస్య భావః పార్థక్యం. సద్వస్తువు, ఆత్మకి వస్తువు అని పేరు. ఎందుకు వస్తువు? పెన్ను కూడా వస్తువే, పుస్తకము వస్తువే, అన్ని వస్తువులు అంటాం. నిజంగా అసలు వస్తువులని పేరు ఎందుకు వచ్చిందండి వాటికి? ఏదో వాడతాం, ఎప్పుడు ఆలోచించం. పుస్తకం వస్తువే, పాత్రం వస్తువే, టేబుల్ ఒక వస్తువే, ఇది వస్తువు అది వస్తువు అంటాం. ఎందుకంటే వసతి ఇది వస్తు, ఏదైతే ఉన్నదో అది వస్తువు అన్నారు. ఆ ఉనికి అనేది ఆ వస్తువు యొక్క ఉనికి నిజంగా ఆత్మకు సంబంధించింది, ఆ వస్తువుకు సంబంధించింది కాదు. ఆ వస్తువుకి సంబంధించింది కాదు. ఎందుకంటే ఆ వస్తువే పొయ్యి. ఆ వస్తువు పొయ్యి అంటే నిజం కాదని అర్థం. పొయ్యి అంటే మన తెలుగులో పొయ్యి కాదు, సంస్కృతం తమిళంలో పొయ్యి. తమిళం వచ్చింది ఈరోజు. అది నిజం కాదు. ఆ వస్తువు అనేటువంటిది ఆత్మ నిజంగా అసలు అది. ఎందుకంటే ఉనికి. ఇప్పుడు ఈ క్లిప్ ఉన్నదనుకోండి, ఈ క్లిప్ అనేది వస్తువు, ఇది ఒక వస్తువు. దీనికి ఎందుకు వస్తువు పెట్టారండి పేరు? అసలు ఎప్పుడన్నా ఆలోచించాము మనం? వస్ ధాతు, వస్ అంటే ఉండుట, వసతి, ఉన్నది, అందుకనే వస్తువు. ఇది పుస్తకం వస్తువు, ఎందుకంటే ఉన్నది. ఇది ఎప్పుడు చెప్పాలా నేను ఏ క్లాసులో, ఇప్పుడు కొంచెం విచారణ చేసి ఇంకా ఆలోచించి చెప్పాలనిపించింది చెప్తున్నా. ఎందుకంటే అవకాశం రాలా ఇంతగా, ఇప్పుడేదో చెప్తున్నా. పుస్తకం వస్తువు, పెన్ను వస్తువు, గడియారం వస్తువు, మొబైలు వస్తువు, ఇవన్నీ వస్తువులు ఎందుకండి అన్నామని ఎప్పుడన్నా ఆలోచించాం మనం? ఆలోచిద్దాం ఇప్పుడు. వసతి, వస్ ధాతువు నుంచి వచ్చింది. వసతి వస్తువు, ఉండేది కనుక వస్తువు అన్నారు.
ఈ క్లిప్పు ఉన్నది. ఆ ఉనికి ఆ ఉనికి ఉండడం వలన పూజ్య స్వామీజీ ఆత్మకి వస్తువు అని పిలుస్తారు ఆయన చాలా చోట్ల. వస్తువు అంటారు, ఆత్మకి బదులుగా వస్తువు అని వాడతారు. ఎందుకంటే ఉనికి ఉన్నది కనుక ఆత్మకి పేరు వస్తువు అని పేరు. మరి ఈ వస్తువు ఏమిటండి అన్నారు. ఈ వస్తువు ఏమిటి అంటే, ఆ వస్తువు నుంచి ఉనికి తీసుకున్నటువంటిది ఈ వస్తువు కనుక దీనికి వస్తువు అని పేరు పెట్టారు. ఆత్మ అనేది ఉనికి, ఆ ఉనికి ఇందులో ఉండడం వలన దీనికి వస్తువు అని పెట్టారు. ఇది నిజం కాదు. నిజంగా ఇది ప్లాస్టిక్. క్లిప్ అనే పదార్థం లేదు, ప్లాస్టిక్ ఉన్నది. క్లిప్ అనే పదార్థం లేదు. ప్లాస్టిక్ని వేరు చేసి చూడండి, క్లిప్ నుంచి క్లిప్ ఉండదు. ఇంకా క్లిప్పే ప్లాస్టిక్కి క్లిప్గా కనపడుతోంది. అన్ని వికారం నామధేయం అన్నారు. ఇవన్నీ నామరూపాలన్నీ వికారం. నేను అదేవిధంగా పుస్తకం గురించి చెప్పాను. పుస్తకం అనేది వస్తువు ఉన్నది. అసలు పేజీలు ఉన్నాయి, 90 పేజీలు 100 పేజీలు కలిపితే ఒక పుస్తకం అని పేరు పెట్టాం. ఇంకొక ఉదాహరణ ఏం చెప్తాను ఇప్పుడు, కారు. అసలు కారు అనే వస్తువే లేదు. తలుపు ఉన్నది, కారు తలుపు ఉన్నది, కారు స్టీరింగ్ ఉన్నది, కారు టైర్ ఉన్నది. అదంతా అన్ని వస్తువుల కలయిక. అది కారు అనే పదార్థం లేదు. చీర అన్నాం, చీర అనే పదార్థం లేదు. అడ్డదారాలు నిలువు దారాలు కలిపితే చీర అవుతుంది. షర్ట్ కూడా అంతే. షర్ట్ అనే పదార్థం లేదు, ప్యాంట్ అనే పదార్థం లేదు, ధోవతి అనే పదార్థం లేదు. ఇవన్నీ కూడా మిథ్య. అసలు మన పెదవుల మీద ఆడే పేర్లన్నీ కూడా మిథ్య. ఆ దారం ఉన్నది, అడ్డదారాలు నిలువు దారాలు ఉన్నాయి, అది దానికి చీరని పేరు పెట్టాం. చెక్కకి అది టేబుల్ ఆకారాలు ఉండేటప్పటికి టేబుల్ అని పేరు పెట్టావు. చెక్కకి టేబుల్ అని పేరు పెట్టావు. బంగారానికి గొలుసు అని పేరు పెట్టావు, ఉంగరం అని పేరు పెట్టావు. ఆ పేర్లు నిజం అనుకుంటున్నావు నీవు. దాని యొక్క ఉనికి అనేది నిజం అన్నారు, వస్తువు. సరే, ఈ శ్లోకం చూడండి ఇప్పుడు. నను సద్వస్తు పార్థక్యాత్ అసచ్చేత్ తదా. ఓ సిద్ధాంతి, నను అంటే అబ్జెక్షన్ అన్నమాట, నిరాకరణ. మనం చెప్పిన దానిపైన 82వ శ్లోకంలో మీరు చెప్పింది నేను అంగీకరించను అని అర్థం. సద్వస్తు పార్థక్యాత్, వాయువు నుంచి కనుక సద్వస్తువుని తీసేసామనుకోండి, పైనుంచి తీసుకోవాలి వాయువు అనేది. పై శ్లోకం నుంచి వాయువు అనే పదాన్ని తీసుకొని, వాయువు సత్పదార్థము కంటే వేరైనచో, పృథక్ అంటే వేరైనచో, భిన్నమైనచో ఏమవుతుంది? వాయువు ఉన్నది అండి, వాయువు ఉన్నది. ఉన్నది అనేది సత్. ఇప్పుడు ఈ సత్తు కంటే వేరైనది వాయువు ఏమండి? సత్తు కంటే వేరైనది వాయువు అంటే అంటే వాయువు సత్తు కాదు. సత్తు వాయువు ఉన్నది, ఉన్నది అనేది కాదు వాయువు అంటే అప్పుడు వాయువు ఏమవుతుంది? లేనిది అవుతుంది, అసత్ అవుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. తదా కథం సద్వస్తు పార్థక్యాత్ అసత్వం చేత్, అది అసత్వం అవుతుంది కదా, లేనిది అవుతుంది కదా. ఉన్నది అని దాన్ని తీసేస్తే, వాయువులో నుంచి సత్తుని తీసేస్తే అసత్ అవుతుంది, లేనిది అవుతుంది. బాగా కొంచెం సూక్ష్మంగా ఆలోచించాలి. వాయువు, గాలి ఉన్నది. గాలి ఉన్నది అనే దాంట్లో నుంచి ఉన్నది అని తీసేయండి, ఉనికి తీసేయండి, సత్తుని తీసేయండి, ఏమవుతుంది? సత్తుకి ఆపోజిట్ ఏంటి? అసత్. ఉన్నది అనే దానికి ఆపోజిట్ ఏంటి? లేనిది అవుతుంది. అసత్వం చేత్ తదా, అప్పుడు కథం ఏ విధంగా అవ్యక్తమాయా, మాయా వైషమ్యాత్, అవ్యక్తమైనటువంటి మాయా స్వరూపం మాయ కంటే వ్యక్తస్వరూపము కలదను వాయువు దానికంటే భేదించుచున్నది అన్నాడు. వైషమ్యాద్ అమాయా మయతాపినో. నో అంటే న, ఎందుకు సంభవిస్తుంది? ఎందుకు సంభవించదు?
అమాయామయత. వాయువులో మాయ లేకుండా పోవచ్చు కదా. కొంచెం క్లిష్టంగా ఉన్న పదాలు, అది మళ్ళీ చెప్తాను. సద్వస్తువు కంటే వాయువు భిన్నమైనది, విలక్షణమైనది కాబట్టి అసద్రూపం అయినట్లయితే, అసత్ అయితే, ఈ అవ్యక్తమైనటువంటి మాయ ఉంది కదా, అవ్యక్తమైనటువంటి వాయువు అవ్యక్త రూపం గల మాయ కంటే కూడా విలక్షణమే అన్నారు. ఇప్పుడు మాయ కంటే మాయ ఎట్లాగైతే సత్తును తీసేస్తే అసత్ అయిందో వాయువు, మాయను కూడా తీసేస్తే వాయువు నుంచి అప్పుడేమవుతుంది? అమాయ అవుతుంది. అమాయ మాయ కంటే విలక్షణమైనట్టు అవుతుంది కదా. అప్పుడు వాయువు మిథ్యారూపం కలది అని ఎందుకు అనుకోకూడదు అని అర్థం ఇక్కడ. అంటే వాయువు మిథ్యా అని ఎందుకు అనుకోకూడదు? వైషమ్యాత్ అమాయామయతాపి ఎందుకు సంభవించకూడదు అంటే ఇంద్రియ వేద్యత్వం. వాయువుకు మనకి ఇంద్రియ వేద్యం అంటే స్పర్శేంద్రియం ద్వారా తెలుస్తుంది మనకు. వాయువు నుండి సత్తుని కనుక ప్రత్యేకించి వేరు చేసినప్పుడు వాయువు అసత్ పదార్థం అయినట్లుగానే మాయ ఇంద్రియాలకు కనపడదు. మాయ ఇంద్రియ వేద్యం కాదు. వేద్యం అంటే తెలుసుకోదగినది, ఇంద్రియాలకు తెలియదు. వాయువు ఇంద్రియాలకి తెలుస్తుంది, స్పర్శ ఇంద్రియానికి తెలుస్తుంది. అంటే మాయ తెలుస్తుందా? కంటికి తెలియదు, కానీ వాయువు స్పర్శ ఇంద్రియానికి తెలుస్తున్నది. అవడం వలన ఏమవుతుంది? మాయ వాయువులకు కూడా భేదం ఉన్నది. అప్పుడు మాయ కంటికి కనపడదు, చెవులకు వినపడదు. అవ్యక్త మాయ కంటికి కనపడదు, దానికి అవ్యక్తంగా ఉన్నప్పుడు అది స్పర్శకి తెలుసుకోలేము, కంటి ద్వారా తెలుసుకోలేము, చెవుల ద్వారా తెలుసుకోలేము. అప్పుడు ఆ మాయ వాయువులకు కూడా భేదం ఉంది కదా. ఒకటేమో అవ్యక్తంగా ఉన్నది మాయ, తెలుసుకోలేము. వాయువు స్పర్శం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అప్పుడు రెండింటికి భేదం ఉంది కదా, కనపడుతోంది కదా. సత్పదార్థంతో భేదం ఉన్నట్లుగానే మాయ అసత్తని చెప్పబడుతున్నది కదా. అట్లాగే ఇంద్రియ వేద్యత్వములు వేద్యత్వములు అంటే తెలియడం, తెలియకపోవడం ఇంద్రియానికి. వాయువునికి కూడా మాయకు కూడా భేదము ఉన్నది కదా. వాయువుకి ఏమిటా భేదం అంటే వాయువు స్పర్శకి తెలుస్తోంది, ఇంద్రియ వేద్యం. మాయ ఇంద్రియ అవేద్యం. భేదం ఉన్నదా లేదా? వాయువుకి మాయకి రెండిటికి భేదం ఉంది. అలా చెప్పవచ్చు కదా అని పూర్వపక్ష అభిప్రాయం. మాయే వాయువు అండి, వాయువే మాయ అన్నారు ఇందాక. ఇప్పుడు నేను అట్లా ఒప్పుకోను. మాయ ఇంద్రియ అవేద్యం, ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేం. వాయువు ఇంద్రియం ద్వారా తెలుస్తున్నది. అప్పుడు ఎంత భేదం ఉంది వాయువుకి మాయకి. కనుక అమాయామయతాపిను వైషమ్యాత్ భేదం ఉండడం వలన అమాయామయత వాయువు మాయామయం కాకుండుట కూడా. వాయువు మాయామయం కాదు, ఎందుకంటే ఇది ఇంద్రియ వేద్యం, అది ఇంద్రియ మాయా ఇంద్రియ అవేద్యం. కనుక వాయువు మాయామయం కాదు, మాయతో కూడినది కాదు అని అంటాను నేను. తదా అదేవిధంగా ఎందుకు సంభవించదు? అమాయామయత అంటే మాయ లేని స్థితి గాలికి. ఎందుకని అంటామంటే వైషమ్యం, దానికి దీనికి భేదం ఉంది. ఏమిటి ఆ భేదం అన్నాడు? ఇది కంటికి కనపడుతుంది, కంటికి అంటే స్పర్శకి ఇంద్రియానికి తెలుస్తున్నది వేద్యం. ఎవరు? గాలి. మాయ అవేద్యం, కంటికి కనపడదు. అవ్యక్తమైన మాయ కంటికి కనపడదు, స్పర్శకి తెలియదు, ఇంద్రియాలకు తెలియదు.
కనుక భేదం ఉంది కదా. అప్పుడు గాలి ఏమవుతుంది? మాయ లేనటువంటిది. అమాయామయత అంటే మాయ లేనటువంటి వస్తువు గాలి. మీరు ఇందాక ఏం చెప్పారు? మాయ ఉన్నది గాలిలో అన్నారు. నేను లేదంటానంటాడు. ఎందుకంటే దీని లక్షణాలు వేరు, దాని లక్షణాలు వేరు. మాయ ఇంద్రియాలకి తెలియదు, గాలి ఇంద్రియానికి తెలుస్తున్నది, స్పర్శ ఇంద్రియానికి. ఇంత భేదం ఉన్నప్పుడు మాయ గాలి ఒకటే అంటారేమిటి మీరు? మాయ గాలి ఎందు ఉన్నది అన్నారు, వాయువు ఉన్నది. నేను ఒప్పుకోను అంటాడు. ఒప్పుకోకపోతే మళ్ళీ దానికి సమాధానం చెప్తాను విను అంటున్నారు 84వ శ్లోకంలో. నిస్త్వత్వరూపతైవాత్ర మాయా త్వస్య ప్రయోజికా సా శక్తి కార్యయోస్తుల్యా వ్యక్తా వ్యక్తిత్వభేదినో. నిస్త్వత్వరూపకం అని సమాధానం చెప్తున్నారు. ఏమిటి అదంటే చాలా కఠినమైన శ్లోకాలు, కానీ అందులో ఎంతో నిగూఢమైనటువంటి జ్ఞానం దాగి ఉన్నది. అది తెలుసుకోవడానికి కొంచెం ఏకాగ్రత ఉంటే వినగా 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 అనగనగరాగమతిశయిలుచునుండు తినగ తినగవేము తీయనుండు అన్నట్టు పంచదశి చదివి తెలుసుకున్నామంటే ఇంకా మనం పరిపూర్ణ జ్ఞానం వచ్చినట్లే. అట్లాంటి పుస్తకం ఇది. అంటే వాయువు నిస్తత్వరూపతః ఏవ అత్ర. వాయువు అసత్తు లేక మాయామయం అనడానికి కారణం ఏమిటి? ఇందాక మనం చెప్పాం, సిద్ధాంతి ఏం చెప్పాడు? వాయువు గాలి అసత్తు, మాయే, అది కూడా నిజంగా దానికి ఉనికి లేదు, అది సత్తు నుంచి ఉనికిని తీసుకున్నది. కనుక దానికి కారణం ఏమిటంటే అవ్యక్తంగా ఉండడం కాదు, మాయ అవ్యక్తంగా ఉంది, గాలి అవ్యక్తంగా లేదు, స్పర్శకి తెలుస్తున్నది. కనుక అవ్యక్తంగా ఉండడం వలన మాయ అసత్ అంటున్నావు, వాయువు అసత్తు కాదంటున్నావు. అవ్యక్తమై ఉండడం కాదు, నిస్తత్వమే కారణం. నిస్తత్వం అయినందువల్ల వాయువు అసత్ అంటాం. అందువల్ల మాయ యొక్క అవ్యక్తత వాయువునందు లేదు కాబట్టి మాయ వేరు వాయువు వేరు అంటున్నావు. నేను ఇది సమాధానం, విద్యారణుల వారి సమాధానం ఏమని? పూర్వపక్షం ఏమన్నాడు? వాయువునందు స్పర్శ తెలుస్తుంది, మాయ స్పర్శకి తెలియదు, కనుక అవి రెండు వేరు వేరు. అది అవ్యక్తం, ఇది వ్యక్తం. వాయువు వ్యక్తం, మాయా అవ్యక్తం, కనుక అవి రెండు వేరు వేరున. మనం ఏం చెప్పాం సిద్ధాంతులం? మాయ అసత్తే, వాయువు అసత్తే, రెండు ఒకటే అన్నాం. ఎందువల్ల అంటున్నాం నేనంటే ఇది అవ్యక్తంగా ఉండకపోవడం వల్ల అసత్ అనలేదు. మాయలాగా వాయువు అవ్యక్తంగా ఉండకుండా ఇంద్రియానికి గోచరించడం వలన ఇది అసత్ అని నేను అనలేదు. కానీ దానికి స్వతహ సత్తా లేకపోవడం వలన నేను అసత్ అన్నాను. అది చెప్తున్నారు ఇక్కడ. ఆ నిస్తత్వ రూపం అనేటువంటిది వ్యక్తావ్యక్తాల భేదం మీద ఆధారపడలేదు. సా శక్తి కార్యయోహో, శక్తి అంటే మాయ, కార్యయోహో అంటే ఈ వాయువు, కార్యయోహో అస్తు అవ్యక్తావ్యక్త భేదిన. మాయ యందు శక్తి యందు, శక్తి అని వాడారు ఇక్కడ, శక్తి అయినటువంటి మాయ యందు కార్యమైనటువంటి వాయువునందు వ్యక్తత అవ్యక్తత అండ్ వ్యక్తత ఉండొచ్చు, ఉంటే ఉండని. మాయా అవ్యక్తం, వాయువు వ్యక్తం అవుతోంది. ఇప్పుడు వాయువు గాలి మన ఒంటికి తగులుతుంటే, వర్షం వచ్చినప్పుడు బాగా గాలి తగిలినప్పుడు అది మాయ అనే మనకు తెలుస్తున్నది.
గాలండి గాలండి అంటాం. అది మాయ కాదు. మాయ కంటికి కనపడదు. దానివలన అది భేదం అని చెప్పలేదు నేను. ఉనికి అనేటువంటిది మాయ యందు అది దాని యొక్క స్వభావం కాదు. అందువల్ల అసత్ అన్నాను. అంటే దానికి కార్యాలయందు, అంటే కార్యాలంటే ఏమిటి ఇక్కడ? వాయువు కార్యం. మాయ కూడా కారణం ఈ కార్యాలన్నిటికి కూడా. కానీ మాయ కూడా ఉపాదాన కారణం. బ్రహ్మ మూల కారణం. అందుకని ఈ అన్ని ప్రోడక్ట్స్ అంటారు. కార్యాలంటే అన్ని ప్రోడక్ట్స్ అని అర్థం. ఇవన్నీ కూడా అవ్యక్తమైనటువంటి మాయందు వ్యక్తంగా ఉండేటటువంటి కార్యాలు వాయువు మొదలైన వాటి యందు కూడా ఉంటుంది నిస్తత్వం. నిస్తత్వం అంటే అవన్నీ కూడా ఉనికిని సత్తు నుంచి తీసుకున్నాయి. నిస్తత్వం అంటే ఉనికి స్వతహాగా లేకపోవడం. మాయ యందు ఉనికి, దాని యొక్క ఉనికి స్వతహాగా లేదు. వాయు యొక్క ఉనికి కూడా స్వతహాగా లేదు. నిస్తత్వం అని అర్థం. అది వ్యక్తాలు అనేటువంటిది డిఫరెంట్. సత్వం నిస్తత్వం అనేటువంటిది వేరు. వ్యక్తం అవ్వడం, అవ్యక్తంగా ఉండడం అనేది వేరువేరుగా మాయందు వాయువునందు ఉండొచ్చు. కానీ నిస్తత్వం అనేది రెండిటి యందు ఒకటే. మాయకి స్వతహాగా ఉనికి లేదు, వాయువు కూడా స్వతహాగా ఉనికి లేదు. స్వతహాగా ఉనికి లేకపోవడం అనేది రెండిటికి కామన్. ఏ రెండిటికి? మాయకి, వాయువుకి. కష్టంగా అనిపిస్తుంది కదా. కష్టంగా అనిపించినప్పటికి కూడా విషయాన్ని కొంచెం సూక్ష్మంగా గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఉనికి ఉండడం లేకపోవడం అనేది ఇక్కడ విషయం. స్వతహాగా మాయకి స్వతహాగా ఉనికి లేదు. మాయ తన ఉనికి కోసం బ్రహ్మము మీద, సత్తు మీద ఆధారపడి ఉంది. వాయువు కూడా తన ఉనికి కోసం సత్తు మీద ఆధారపడి ఉన్నది. కనుక రెండు కూడా ఒరిజినల్గా నిస్తత్వమే. వాటికంటూ స్వతస్సత్తా లేదు, ఆధారపడి ఉన్నాయి సత్తు మీద. కానీ వాటి భేదము వ్యక్త అవ్యక్తాల వల్ల భేదం ఉంటే ఉండొచ్చు. మాయ అవ్యక్తము, గాలి వ్యక్తము, అందులో విషయంలో వేరుగా ఉండొచ్చు. కానీ నిస్తత్వంలో, అంటే ఉనికి స్వతహాగా లేకపోవడంలో రెండు ఒకటే గనక అది మిథ్య, ఇది మిథ్య. మాయా మిథ్య, వాయువు మిథ్య. అర్థమైందా? అది మా యొక్క లక్ష్యం. ఏమిటి? వాయువు మిథ్య అని చెప్పడం. స్వతహాగా ఉనికి లేనివన్నీ మిథ్యేనండి. ఉనికిని అప్పు తీసుకుంటున్నాయి. బారోయింగ్ ద ఎగ్జిస్టెన్స్. మాయా బ్రహ్మం మీద ఆధారపడి ఉన్నది. మాయ ఉన్నది అన్నది. గాలి ఉన్నది. ఉనికి మీద ఆధారపడి ఉన్నాయి రెండు. కనుక వాటికి స్వతహాగా సత్వం లేదు. కనుక అవి రెండు కూడా అసత్వమే అన్నారు. నిస్తత్వం, అరసత్వం. వ్యక్తము అవ్యక్తం అనేది వాటి పర్సనల్. మాయ, వాయువు. మాయ అవ్యక్తంగా ఉండొచ్చు, వాయువు వ్యక్తంగా ఉండొచ్చు. కనుక ఏమిటి? నిస్తత్వం అనేది కామన్ రెండిటి యందు, మాయ యందు, వాయువునందు. వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.